రిజర్వేషన్ల పేరుతో రాజకీయ నాయకులు కొన్ని వర్గాలను మభ్యపెట్టడం చాలా కాలంగా వస్తున్నది. అయితే ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకుంటారని అనుకుంటూ ఉంటాం. కానీ రాజకీయ నేతల వలలో మాత్రం పడకుండా ఉండరు. ఇప్పుడు తెలంగాణలోని బీసీ వర్గాలను రేవంత్ రెడ్డి తన వలలో వేసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కులగణన పేరుతో ఆయన చేసిన సర్వే వ్యవహారం ఎలా ఉన్నా దానిపై వస్తోన్న విమర్శలు, ఆరోపణలను తోసిపుచ్చడానికి అందరూ తన వైపు ఉండేలా చూసుకునేందుకు ఆయన రాజకీయ తెలివితేటల్నే ప్రయోగించారు. అందరూ కట్టె పట్టుకొని తనకు రక్షణగా ఉంటే తాను రిజర్వేషన్ల సంగతి చూసుకుంటానని ఆయన ప్రజాభవన్లో బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టి చెప్పారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉద్దేశం చాలా స్పష్టం. బీసీ వర్గాలన్నీ ఏ ఎన్నికలు జరిగినా తనకు మద్దతుగా ఉంటే రిజర్వేషన్లు వస్తాయని, లేకపోతే రావని చెప్పదలుచుకున్నారు. అదే సంకేతం పంపారు. అంటే రిజర్వేషన్ల పేరుతో బీసీలను ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసైనా సరే వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. అందుకు కులగణనను ఉపయోగించుకుంటున్నారు. కానీ అన్ని విషయాల్లోనూ బీసీలు మద్దతుగా ఉంటే రేవంత్ రెడ్డి ఎలా రిజర్వేషన్లు తీసుకువస్తారో మాత్రం చెప్పడం లేదు.